హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మిగిలిపోయిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, మనకు అవసరం లేదు వాడమని, కానీ వాటితో ఇలా మనం క్యారీ బ్యాగ్స్ కుట్టుకోవచ్చండి. క్యారేజ్ పట్టుకునేవి చూస్తున్నారు కదా, ఎంత చిన్న ఎంత బాగున్నాయో. ఇలా మిగిలిపోయిన క్లాత్లతోనే ఇంట్లోనే మనం కుట్టుకోవచ్చు. నేనైతే యూజ్ చేయను అనుకునే జాకెట్ పీసులు ఉన్నాయి, కాటన్ సారీవి, దానికి కుట్టుకున్నాను. ఇది వెల్క్రోమ్ అండి. ఇది మనం ఫ్లిప్కార్ట్లో తెచ్చుకున్నాం ఆన్లైన్లో. అది 300 ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు బ్లౌజ్ పీసు ప్లస్ బియ్యం సంచి ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, అది తీసుకున్నాను. నేను పొడవు వెడల్పు 27x18 తీసుకున్నాను. దీన్ని అడ్డంగా కదలకుండా, క్లాత్ ఇది కదలకుండా నేను కుట్టేశానండి అడ్డంగా. అలా కుట్టేసిన తర్వాత మెజర్మెంట్ మీకు చూపిస్తున్నాను. వెనకాల మీకు తెలియాలని రైస్ బ్యాగ్ అలా ఉంచాను, ఎందుకంటే మళ్ళీ మనం వేరే క్లాత్ కూడా కవర్ చేస్తాం కాబట్టి నేను రైస్ బ్యాగ్ క్లాత్ మాత్రమే అటాచ్ చేసి పెట్టాను. ఇప్పుడు దాన్ని మధ్యకి ఫోల్డ్ చేశాను. 2.5 ఇంచెస్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెజర్మెంట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేస్తామండి. ఓన్లీ సింగిల్ వైపే కట్ చేయాలి, డబుల్గా కట్ చేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఒక లైన్ గీసుకుంటున్నాను. ఈ లైన్ వరకు క్లాత్ని ఎక్కడ వరకు కట్ చేసుకోవాలి, అది కూడా సింగిల్, డబుల్ కాదు. ఇదిగోండి, కట్ చేసుకొని అది కూడా మనకి యూజ్ అవుతుందండి. ఆ కట్ చేసిన పీస్ కూడా యూజ్ అవుతుంది. నేను అలా కట్ చేసిన పీస్ కూడా పడేయకుండా బెల్ట్ అంటే హ్యాండిల్స్ పట్టుకోవడానికి దాన్ని యూజ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకవైపే కట్ చేశాను. ఇప్పుడు మనం కింద కూడా పొడవు 2 ఇంచీలు, వెడల్పు 2.5 ఇంచీలు అండి. ఇవ్వండి, పొడవు 2, వెడల్పు 2.5 తీసుకున్నాను. ఇలా మనం బాక్స్లా ఆ కార్నరు ఈ కార్నరు బాక్స్లా చేసుకొని అది కట్ చేసుకోవాలి. దీంతో ఇక్కడ డ్రా చేస్తున్నాను ఈ చాక్ పీస్తోనే, ఇంకా స్కేల్ యూజ్ చేయకుండా 2 x 2.5 ఇలా రెండు వైపులా పెట్టుకున్నామండి. పెట్టుకొని సేమ్ కొలతల మీద కట్ చేసేయాలి, బాక్స్ లాగా గీసేసి. చూస్తున్నారు కదా, మనం బయట ఎంతో డబ్బు ఇచ్చి కొంటామండి, అది ఎక్కువ రోజులు ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. అదే జిప్పు కూడా మనకు పోవడం కూడా జరుగుతుంటుంది. ఈ వెల్క్రోమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎవరికైనా కుట్లు మిషన్ ఉంటే, కుట్టడం వస్తే, ఇదిగోండి నేను ఇలా కట్ చేసేసుకున్నాను. అలాగే పైన కూడా మిడిల్కి మడత పెట్టి మధ్యకి డాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ డాట్ నుంచి 2.5 ఇంచులు, ఈ మళ్ళీ మిడిల్ డాట్ నుంచి ఇటువైపు ఒక 2.5 ఇంచులు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాము, ఒక బాక్స్ లాగా. ఎందుకంటే ఇది ఫోల్డర్ యూజ్ చేయడానికి. ఆల్రెడీ మనం ముందు క్లాత్ని కట్ చేసాం కదా, ఇది ఫోల్డర్ లాగా మాత్రమే యూజ్ చేసుకోవడానికి కట్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా. ఇలా నేను ఈ కార్నర్స్ దగ్గర కట్ చేస్తాను. మిడిల్లో అది ఉండదు కదా, దాన్ని ఫోల్డర్గా యూజ్ చేస్తాం. ఇదిగోండి, ఇది ఫోల్డర్స్. ఇప్పుడు నేను హ్యాండిల్స్ కూడా కుట్టేసి పెట్టేసుకున్నాను. దాన్ని మిడిల్కి చూసుకొని కుట్టాలి, కుట్టేటట్టు చెప్తాను. ఇది కూడా ఒక బ్లౌజ్ పీసేనండి, కాటన్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. ఇది నేను యూజ్ చేయను, అందుకనేసి బ్యాగ్ కుట్టుకుంటున్నాను. ఏదైనా బ్యాగులు కుట్టుకుంటే కొత్తగా కుట్టుకుంటే బాగుంటుంది, అదే బ్లౌజ్ పీస్ అయితే మనకి బాగా అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చూపించిన విధంగా కుట్టుకోవాలండి. ఆ సైడు ఈ సైడు మధ్యలో కుట్టకూడదు, ఎందుకంటే మనం దీన్ని మనం రిటర్న్ చేస్తాం. తిరిగేసేటప్పుడు మనకు మిడిల్లో ఈ రైస్ బ్యాగ్ వస్తుంది, అటువైపు ఇటువైపు బ్లౌజ్ పీస్ వస్తుందండి. చాలా బాగుంటుంది. అసలు లోపల రైస్ బ్యాగ్ వేసామంటే ఎవరు నమ్మరు. మామూలుగా అయితే కొనే బ్యాగ్స్లో అయితే ఫోమ్ షీట్ వేస్తారండి, కొంచెం మెత్తగా వెయిట్లెస్గా బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. కానీ ఇక్కడ నేను రైస్ బ్యాగ్ వేసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేస్తున్నానండి. సైడ్లు మనం ఆల్రెడీ కుట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఆ మూలల్లో కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. కార్నర్స్లో కూడా చిన్న చిన్నవి ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేస్తాం. ఇప్పుడు తిరిగేసేస్తున్నానండి.
తిరిగేసేసి పూర్తిగా ఆ కార్నర్ ఈ కార్నర్ నుంచి మొత్తం టోటల్ ఫుల్గా మనం ఒకసారి కుట్టేయాలండి. క్లాత్ కలగకుండా. ఇదిగోండి ఈ కార్నర్స్లో ఉన్నవి నీట్గా ఫినిషింగ్ టచింగ్ వచ్చేటట్టు నేను సిజర్తో లోపల పెట్టేస్తున్నాను. ఇప్పుడు పైన మనం ఇంకొకసారి పైన ఒక కుట్టు వేసేయాలండి. ఇది స్టిఫ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కుట్లు వేయకుండా పైన కూడా వేసేస్తే చూడటానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. మనం బయట కొనే బ్యాగ్స్ లాగానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఇలా పైన వేసుకోవాలి. మొత్తం రౌండ్గా ఒక రౌండ్ అలా వేసేయాలండి. ఆల్రెడీ మనం మిడిల్లో అయితే వేసుకోలేదు కదా, ఇదిగోండి మిడిల్లో కూడా చూసుకోవాలి ఎక్కడ ఉగ్గులు రాకుండా. క్లాత్ని ఈవెన్గా సర్దుకుంటూ ఇటువైపులా చూసుకుంటూ కుట్టాలి. ఒక్కోసారి లోపల క్లాత్ కుట్టకుండా బయట క్లాత్ మాత్రం ఒక్కోసారి కుట్టేస్తుంటాము, మడతలు పడిపోతుంటుంది. అలాంటి విషయాలు కొంచెం చూసుకోవాలి. నేనైతే మొత్తాన్ని కుట్టేశాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఒకటే మెజర్మెంట్స్ వచ్చేలాగా. ఇదిగోండి ఇప్పుడు నేను హ్యాండిల్స్ కుడుతున్నానండి. ఈ స్టాప్లర్ పెట్టాం కదా మనం క్లోజ్ చేసుకోవడానికి, దానికి అటువైపు ఇటువైపు కార్నర్లో హ్యాండిల్స్ని అటాచ్ చేసి కుట్టాలి. కొంచెం 4-5 సార్లు కుట్టాలండి. కుడితే మనం ఎంత బరువు వేసినా ఆ వెయిట్ అనేది ఆ హ్యాండిల్స్ కాస్తుంది. లేదా మనం సరిగా కుట్టకపోతే ఆ హ్యాండిల్స్ ఊడిపోతుంది. అందుకని కుట్టేటప్పుడే మనం నీట్గా సరిగా కుట్టుకోవాలండి. ఇదిగోండి నేను 2 వైపులా హ్యాండిల్స్ వేసేసాను. ఇంకా ఈ సైడ్లు చూస్తున్నారు కదా, ఈ కార్నర్స్ కట్ చేసాం కదా, ఆ సైడ్లో ఒక కుట్టు అలా వేసేయాలి. ఈ సైడ్ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ కుట్టడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అలా మనం 4 వైపులా కుట్టుకోవాలి. బ్యాగ్కి ఇటువైపు 2 వైపులా, అటువైపు చూడండి ఇలా కుట్టుకున్నాను. చూస్తారు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సైడ్లు జాయింట్ చేసుకుంటున్నాము. ఒక సింగిల్ స్టిచ్ అయితే సరిపోద్దండి. ఎందుకంటే మనం మళ్ళీ పైపింగ్ అనేది అంటే మనం ఈ కుట్లు కనిపించకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా కుడతామండి. అందుకని చెప్పేసి నేను పైపింగ్ లాంటి సేమ్ క్లాత్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ 2 వైపులా అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసేసిన వెంటనే మనం ఒక్కసారి ఇదిగోండి ఇలా మనం పైపింగ్ చేసుకుంటున్నాం సేమ్ క్లాత్తోనే. ఇలా మనం చాలా అంటే ఒక 3 కుట్లు పెట్టబోతాయి అనమాట. ఫస్ట్ ఒకసారి, సెకండ్ అలా నేను 2 వైపులా వేస్తాను. ఇప్పుడు లాస్ట్ కిందను కూడా బొటం దగ్గర జాయింట్ చేసుకొని దీనికి కూడా చూసుకోవాలి ఒకసారి. ఇలా నీట్గా కుట్టేసాను. ఇప్పుడు ఫినిషింగ్ కూడా పైన క్లాత్ని పైపింగ్లా కుట్టేస్తున్నానండి. ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను. కుట్టడం అనేది చాలా ఈజీ. ఇదిగోండి ఇలా ఇప్పుడు బ్యాగ్ని టర్న్ చేసుకోవడమేనండి. చాలా చాలా నీట్గా వచ్చింది. చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా మంచి మంచి బ్లౌజ్ పీసెస్ కానీ ఇంకేమైనా డోర్ కటింగ్ క్లాత్స్ కానీ ఏమైనా ఉన్నా సరే మనం ఇలా బ్యాగ్స్ కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వెల్క్రోమ్ని అటాచ్ చేస్తున్నాను. ఒకసారి ఎక్కడ పెట్టాలి ఏంటని చెక్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారా స్టాప్లర్ లాంటిది, అంటే పైన మనం కవర్ చేసుకోవడానికి ఉంచుకున్నాం కదా, దాని సైజ్ సేమ్ సైజే తీసుకున్నాను. దానిని వెల్క్రోమ్ని కుట్టేసి బ్యాగ్ కూడా అటాచ్ చేసాము. చూస్తారు ఎంత నీట్గా ఉందో. మనం బయట కొనే బ్యాగులైనా సరే ఎంత నీట్గా ఉంటాయో నాకు తెలీదు. ఇవి కూడా అదిగోండి నేను ఇలా చాలా బ్యాగులు కుట్టుకున్నానండి. మేము అసలు బ్యాగులు ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ ఏమీ వాడము. ఎన్విరాన్మెంటల్ పరంగా మనకి పొల్యూషన్ అనేది అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి